మదనపల్లి ఫైల్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ మదనపల్లి ఫైల్స్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ యొక్క మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం అవడం అప్పట్లో సంచలనం రేపిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఆ యొక్క మదనపల్లి ఫైల్స్ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డి, అదేవిధంగా ముని తుకారం వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించడంతో మళ్ళీ చర్చకు వచ్చింది. మరి అయితే ఈ యొక్క అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ ఘటన మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. అప్పుడెప్పుడో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆ ఫైల్స్ తగ్గడం, ఒక స్పెషల్ ఫ్లైట్లో ఏదైతే చాపర్లు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా విచారణ జరగడం అంతా చాలా స్పీడ్గా జరిగినప్పటికీ తర్వాత బ్రేక్ పెట్టడంతో తర్వాత అందరూ కూడా మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ పెద్దిరెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే అధికారులను మాత్రమే అవినీతి కుంభకోణాల్లో బలి చేస్తున్నారా? అసలు నాయకుల అరెస్టులు జరగట్లేదా? అధికారులతో ఈ పనులు చేయించిన వాళ్ళు, ఈ భూ కబ్జాలకి పాల్పడిన వారు, మీరు చెప్పిన మదనపల్లి ఫైల్స్ కేసు 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అదే కేసులో రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు, మురళి ఆర్డీఓ, హరిప్రసాద్, ఈ గౌతమ్ తేజ. ఆ కేసులో ఇంతవరకు మూల సూత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అసలు ఎంక్వైరీకే పిలవలేదు. ఇప్పుడు అదే కేసులో వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుడి ఎడమ భుజాలు ఎవరు? మాధవరెడ్డి లేకపోతే ముని తుకారం. వీళ్ళ ముందస్తు బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 20,000 ఎకరాల ఫైళ్ళు ఎలా తగలబెట్టారు? అసలు ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి? దీనిపై లోతైన విచారణ జరగాలి అని వాళ్ళ సుప్రీంకోర్టు అన్న నేపథ్యంలో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు? పరారయ్యారా? ఎక్కడున్నాడు ముని తుకారం? అమెరికాలో ఉన్నాడా? వచ్చాడా? ఆ మాధవరెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ తీర్పు వినంగానే పరారయ్యాడా? అంటే ఎంత దూరం పారిపోతారు? ఎక్కడికైనా పారిపోతారు. పుంగనూరు, తంబళ్ళపల్లె, పీలేరు, మొత్తం ఆ 4 నియోజకవర్గాల్లో ఇది 20,000 ఎకరాలు కబ్జా చేశారు. 4 నియోజకవర్గాల్లో ఆ ఫ్రీ హోల్డ్ పెట్టేసి భూములన్నిటినీ కూడా ఈ 20,000 ఎకరాలు వీళ్ళు పూర్తిగా ఆక్రమించుకోవటం అనేది అసలు ఇంకా నీకు అసలు బకాసురులు అనమాట. భూ బకాసురులు ఒక రకంగా చెప్పాలంటే. ఒక గ్రామం మొత్తం తుడిచిపెట్టారు. రాగాలపల్లె అని చెప్పి ఒక గ్రామంలో 1000 ఎకరాలు పెద్దిరెడ్డి పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద, బినామీల పేరు మీద, బంధువుల పేరు మీద రాయించేసుకున్నారు. అంటే మురళి వీళ్ళ చేతుల్లో ఒక రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. వీళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాడు హరిప్రసాద్. అసలు ఆర్డీఓ కార్యాలయం, కలెక్టర్ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఎలా పెట్రోల్ ఉంటుంది? పెట్రోల్ క్యాన్ ఎందుకు పెట్టారు? 7 లీటర్ల పెట్రోల్ క్యాన్ అక్కడ ఉండటం ఏంటి? అక్కడ ఏముంటాయి? ఫైల్స్ ఉంటాయి. రికార్డుల మధ్య అది ఎందుకు పెట్టారు? కిటికీ పక్కన అగ్గిపుల్లలు ఎందుకు ఉన్నాయి? ఆర్డీఓ మురళి అక్కడికి ఎందుకు వచ్చాడు ముందు 2 రోజులు సెలవు పెట్టి? వాళ్ళు అందుకే కదా ఇవాళ సుప్రీంకోర్టు అంతే సీరియస్ అయింది, లోతైన విచారణ జరిపించాలి అన్నది. ఇప్పుడు ఒక విషయం వచ్చే ముందు చెప్తాను. ఏంటి? రికార్డ్ అసిస్టెంట్ గౌతమ తేజతో ఇప్పుడు ఈ మాధవరెడ్డి అనేవాడు 10 రోజుల పాటు 7 సార్లు ఫోన్ చేశాడు. 10 రోజుల్లో 7 సార్లు ఫోన్ చేసి 510 నిమిషాలు మాట్లాడాడు. అంటే ఒక్కొక్క కాల్ ఎంతసేపు? దగ్గర 70 నిమిషాల పైన, 1:10 నిమిషాలు. అంటే ఏంటి? ఒక రికార్డ్ అసిస్టెంట్కి మాధవరెడ్డికి అంత సంబంధం ఏంటి? 510 నిమిషాలు ఫోన్ కాల్స్ అతనితో. నీకేంటి? ఇయేనా ఈ ఫైళ్ళు ఎలా తగలబెట్టాలి ఏంటి? ఇదా? ఈ మొత్తం సిడిఆర్ రికార్డ్స్, కాల్ డేటా రికార్డ్స్ ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నవి, మీడియాలో ప్రచురించిన వాటినే నేను చెప్తున్నాను. 2023 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 17 దగ్గర మాధవరెడ్డి పెద్దిరెడ్డి మధ్య 52 ఫోన్ కాల్స్ అంట. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాధవరెడ్డికి ఉన్న సంబంధాలు తెలియజేస్తున్నాయి. 52 కాల్స్. లేదు, ఇక్కడికి వచ్చేసరికి ముని తుకారం పిఏ, మాధవరెడ్డి అనుచరుడు, వీళ్ళిద్దరి మధ్య 331 ఫోన్ కాల్స్ అంట. అంటే మదనపల్లి ఫైల్స్ కేసులో వీళ్ళిద్దరూ ఎంత తలమునకలయ్యారు నీకు ఈ 313 ఫోన్ కాల్సే చెప్తున్నా. పెద్దిరెడ్డి అనుచరులు వీళ్ళు అని నీకు ఆ 52 ఫోన్ కాల్సే చెబుతున్నాయి.
రికార్డ్ అసిస్టెంట్ని వీళ్ళు ప్రభావితం చేశారు. ఆ 510 నిమిషాలు ఫోన్ కాల్సే రుజువులు. ఇంత మహాపాపం చేసిన వీళ్ళని ఏ శిక్ష విధించాలి? అంటే ఇప్పుడు మొత్తం భూమి చుట్టేశారు. నేను అంటోంది అదే, భూ బకాసురులు అంటోంది అదే. అటు తిరుపతిలో భూ కబ్జాలు, అక్కడ బుగ్గమఠం భూములు కబ్జా చేశారు. అదేమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటాడు, నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు అంటాడు. నీకు తెలిసినాక మరి హ్యాండ్ ఓవర్ చేసావా? అక్కడే గోశాల కట్టించాడు, అక్కడే గుడి కట్టించాడు, అక్కడే వైసీపీ కార్యాలయం కట్టించాడు. అంటే ముసుగులు, అక్కడే వేద పాఠశాల పెట్టిస్తాడు ఒకడు. అంటే భూ కబ్జా చేయడం, గోశాల పెట్టించు, భూ కబ్జా చేయడం, వేద పాఠశాల బోర్డు పెట్టు, గుడిగట్టు. అంటే వీళ్ళ యొక్క ఆ భూదాహం గురించి చెప్తున్నాను. అంటే ఎంత ల్యాండ్ థ్రస్ట్, 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారంటయా 5 ఏళ్లలో. వెంకట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలు భూమి కబ్జా అంటే, అందులో కూడా 6.75 లక్షల ఎకరాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసైన్డ్ భూములు. జవహర్ రెడ్డి సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఎంతమంది పనిచేశారు? అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు, అసలు మొత్తం ఈ రాష్ట్రం ఏర్పడిన 70 ఏళ్లలో ఏ చీఫ్ సెక్రటరీ పైన ఇన్ని వివాదాలు విన్నావా? ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు చూసావా? భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ అసలు ఆయనే కబ్జాలు చేశాడని అలా కొడుకు, ఆయన మేనల్లుడు, అక్కడ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రోజుకో ప్రెస్ మీట్ పెట్టేవాడు. డాక్యుమెంట్స్తో సహా విడుదల చేశారు. ఆయన తీసుకొచ్చిన జీవో 596 దాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం భూములన్నీ ఫ్రీ హోల్డ్ పెట్టారు. మీ నాన్న నచ్చలేదు, మీరు వైసీపీ మీరు ఓటే లేదు, నీ భూమి 22A పెట్టాయి, ఓకే చుక్కల భూమి అను. అంటే వీళ్ళు చేసిన అరాచకాలు చెప్తున్నాను అన్నమాట. ప్రతి నియోజకవర్గంలో ఆ 151 మంది ఎమ్మెల్యేలు కాదు, 151 భూ బకాసురులు. అసలు ఇది భూ బకాసురుల పార్టీ అన్నమాట. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా. అంటే వైనాట్ 175 కాదు, వైనాట్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ ల్యాండ్. వీళ్ళ యొక్క టార్గెట్ భూమి, వీళ్ళ దాహం భూదాహం అంటోంది అదే అనమాట. ఏ శిక్ష విధించాలి? భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు అనేది కవిత. ఇప్పుడు చచ్చిపోయినాక ఎంత వీళ్ళకి పాతేయటానికి 6 అడుగుల భూమి కోసం ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు, ఎన్ని వందల ఎకరాలు చుట్టేశారు. ఏం చేసుకుంటారు ఈ భూమి అంతా మీరు? ఆయన అటవీ భూముల కబ్జా ఆరోపణలు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైనే. ఆ నల్లమల్ల ఫారెస్ట్లో 73 ఎకరాలు ఏమో అటవీ భూమి కబ్జా చేశాడని. అదేమంటే మిథున్ రెడ్డి మాకు తరతరాలుగా వస్తున్న ఆస్తి అంటాడు. అంటే గ్రామం తరతరాలుగా మీదేనా? రాగాలపల్లి వాళ్ళ అమ్మ పేరు మీద 228 ఎకరాలని నేను మీడియాలో చూశాను. ఒక మహిళ పేరు మీద 228 ఎకరాలు, చుట్టూ ప్రభుత్వ భూమి, మధ్యలో వీళ్ళకి 7 ఎకరాలు పట్టా ఇస్తారు. ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా వచ్చిందో? రేణుగుంట విమానాశ్రయం, ఆ ఏర్పేడు పారిశ్రామిక వాడ మొత్తం చుట్టేశారు. భయం, వీళ్ళ జోలికి వెళ్తే మన భూమి ఎక్కడ మింగేస్తారు అనే భయం. సులోచన బాగుందా? ఎవరా సులోచన? ఏమా కథ? నన్ను అడగబాగా. అంటే నేను చెప్తున్నా, అరే ఆమె ఒక ల్యాండ్ మాఫియా డాన్గా వీళ్ళ అండ చూసుకుని ఎలా ఆమె రెచ్చిపోయింది. ఒక వైశ్యుడు ఉన్నాడు, పోపూరి వెంకటేశ్వర్లో ఏదో ఉంది పేరు. ఓకే, వైశ్యాస్ అంటే బలహీన వర్గాలు వాళ్ళు కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బలహీన వర్గాలు. అది తీసిపెట్టు. అసలు వీళ్ళు బ్రాహ్మణులు, వైశ్యులు నిజమైన బలహీన వర్గాలు. ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళు పోరాడలేరు, సాధు జంతువుల్లాగా. అంటే ఏంటి? మంచితనం. అట్లాంటి వాళ్ళ భూములు కబ్జా 100 ఎకరాలు ఆయన. పోపూరి వెంకటేశ్వర అరే అతను చివరికి భిక్షాటన చేసే పరిస్థితి. ఉసురు తగలదా వెంకట్? ఖచ్చితంగా. వీళ్ళందరి ఉసురు తగిలే ఇవాళ ఈ పార్టీకి ఈ పరిస్థితి. ఇవాళ కొడుకు జైలుకి వెళ్ళాడు. ఏ కేసులో? మిథున్ రెడ్డి మద్యం కేసులో ఇవాళ కొడుకు జైలుకి వెళ్ళి 58 రోజులు. మళ్ళా జైలుకి వెళ్తాడా రేపొద్దున? అది తెలియదు. రేపొద్దున సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫీ, తండ్రి జైలుకా,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకా? ఇప్పుడు మాధవరెడ్డి, ముని తుకారాం, ఇవాళ సుప్రీంకోర్టు ఫైర్ అయింది కదా, రేపు మాపో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. మొత్తం పెద్దిరెడ్డి చెప్పాడు కాబట్టి మేము చేశామని కనుక వాంగ్మూలం ఇస్తారు. నెక్స్ట్ పెద్దిరెడ్డి జైలుకి. అంటే కొడుకు జైలు, తండ్రి జైలు, జగన్మోహన్ రెడ్డి సేవకి ఫలితమా? అంటే ఇతను రాజకీయం చంద్రబాబుతో సమకాలీకుండా అంటాడు. ఏంటి మరి ఇవాళ చంద్రబాబు ఎక్కడున్నాడు, నువ్వెక్కడున్నావు? చంద్రబాబు కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఎక్కడున్నాడు? కర్మ బూమ్రాంగ్స్ అంటే ఇదేనా? థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.